ఏమి చేతు ఏమనందునే నా ప్రాణ సఖి ఏమి చేతు ఏమనందునే నా ప్రాణ సఖి ఇటుల చింత నొందుటేలనే నా ప్రాణ సఖి ఇటుల చింత నొందుటేలనే నా ప్రాణ సఖి. ద్రౌపది, నీవేమాత్రం చింతించకము. నేను ఎక్కడనే పోవచ్చున్నాను కదా, మిగతా నలుగురు సోదరులు ఉన్నారు కదా, వారితో నీవు ఉండుము. మన మీద భారం ఉన్నది కాబట్టి ఆ పరమేశ్వరి గురించి తపస్సు చేసి ఆ శత్రువులను జయించిన కొరకై వెలుచున్నాను. నేను వ్యాసుల మహర్షి వారు నాపై ఒక భారం మోపినారు కాబట్టి అది తీర్చక తప్పదు. నాదా, నిన్ను విడిచి ఉండలేను, నిన్ను విడిచి ఉండలేనుగా నా ప్రాణ సఖి, నిన్ను విడిచి ఉండగలనుగా నా ప్రాణ సఖుడా, నిన్ను విడిచి ఉండనైతిగా నా ప్రాణ సఖుడా. యంత్రము కొట్టి నన్ను పెళ్ళాడితివి, యంత్రమును కొట్టి నన్ను పెళ్ళాడితివి, నిన్ను విడిచి ఉండనైతిగా నా ప్రాణ సఖుడా. మత్స్య యంత్రమును కొట్టి నన్ను ఎంతో ఇష్టముగా వివాహం ఆడిన మీరు ఈ రోజు మీరు ఇలా వెళ్ళడం వలన నా గతి ఏమోను, మీకేమోనో మీరు ఒక్కసారి ఆలోచించండి నాదా. అలా చింతించుచుంటివా? ఇటుల చింత చేయవలదునే ఇటుల చింత చేయవలదునే ప్రాణ సఖి, ఇటుల చింత చేయుటేలనే ప్రాణ సఖి, ఇటులా బాధింపుడేలనే నా ప్రాణ సఖి, ఇటులా బాధింపుడేలనే నా ప్రాణ సఖి. పాంచాలా దేశే ప్రాణపుత్రికవు నీవు, పాంచాలా దేశ సుతుని ప్రేమపుత్రికవు నీవు, ప్రేమపుత్రికవు నీవు. దేవి, ఆ పాంచాల రాజు ఒక ప్రేమగల్ల పుత్రికవు, మంచి ధైర్యవంతురాలవు. ఒక రాజు కూతురు ఇలా మాట్లాడవచ్చునా? నీ ధైర్యంగా ఉండి నాకు కూడా ధైర్యం చెప్పము కదా. నాదా, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి, చల్లగా వదిలి అలాగే పోయి వచ్చాను.